బంగ్లాదేశ్లో హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అక్కడ హిందువుల మీద, హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఒక కామెంట్ చేశారు సార్, భారత్లో మైనారిటీల పరిస్థితి ఎలా ఉందో బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అలా ఉంది అని చెప్పేసి. భారత్లో మైనారిటీల పరిస్థితితో బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిని కంపేర్ చేయవచ్చా? అలాగే ఉందా పరిస్థితి? అది అంటే అది బంగ్లాదేశ్లో ఉన్న పైన జరుగుతున్న హిందువుల పైన దాడుల్ని బంగ్లాదేశ్లో ఉన్న హిస్టారికల్ కాంటెక్స్ట్, పొలిటికల్ కాంటెక్స్ట్ చూడాలి. భారతదేశంలో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న వైఖరులను తప్పు పట్టాల్సిందే. ఈ వైఖరి వల్ల కూడా మనకు క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇప్పటికీ కూడా అమెరికా, మీరు ఇటీవల ఆర్ఎస్ఎస్ పిలిపించింది, అమెరికా గ్లోబల్ మద్దతు మనము కూడగట్టాలి. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులు కరెక్ట్, అది ఆర్ఎస్ఎస్ ఇచ్చిన స్టేట్మెంట్. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును భారతదేశం కూడగట్టాలి. కానీ మీరు కూడగొడుతున్నారా మోడీ ప్రభుత్వం? మోడీ ప్రభుత్వం కూలగొడితే ఆర్ఎస్ఎస్ అడగాల్సిన అవసరం ఏముంటుంది? మోడీ ప్రభుత్వం ఆల్రెడీ చేస్తే ఆర్ఎస్ఎస్ అడగదు కదా. మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పెట్టింది, ఆర్ఎస్ఎస్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పెట్టని అడుగుతలేదు కదా. సో మోడీ ప్రభుత్వం చేయడం లేదు కనుక ఆర్ఎస్ఎస్ అడిగింది. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? మీరు యునైటెడ్ నేషన్లో మనం రైజ్ చేసిందా మోడీ ప్రభుత్వం? ఏ అంతర్జాతీయ వేదిక పైన G20 ఇంకోటో బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరుగుతున్నది, దీన్ని అరికట్టండి అని రైజ్ చేసిందా? మీరు కాశ్మీర్ ఇష్యూ వస్తే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి మొదలుకొని చాలా దేశాలు మన భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాయి. యునైటెడ్ నేషన్స్లో ఈ మధ్య మళ్ళీ టర్కీ మాట్లాడలేదు, కానీ గతంలో ప్రతిసారి కాశ్మీర్ ఇష్యూ మాట్లాడతారు. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకోవడం లేదు? బంగ్లాదేశ్లో మానవ హక్కులు, హిందువులనే కాదాడ, హిందువులు, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, ఇలా అన్ని రకాల మైనారిటీలపైన దుర్మార్గపు దాడులు జరుగుతున్నాయి కదా. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రపంచ మద్దతు కూడగట్టడం లేదు? కారణం ఏంటి అంటే, ఆ పని అడిగితే మరుక్షణం అమెరికాలో, ఇండియా, యూరోప్లో అడిగేది ఏంటంటే, అయ్యమ్మ నీ దేశంలో ఏం జరుగుతుంది అని అడుగుతారు. నీ దేశంలో మైనారిటీల పట్ల మీ ప్రభుత్వంలో నాయకత్వం ఇస్తున్న పార్టీలో కొందరు మూకదారుల పేరిట, రకరకాల వ్యాఖ్యల పేరిట, ఉత్తరప్రదేశ్లో ఆహారం గురించి మీ కాంట్రవర్సీ ఏంటి రోజు మీ దేశంలో జరుగుతున్నాయని అడుగుతారు. ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు, యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదికలోనే భారత్ తప్పు పట్టారు. అందువల్లనే మీకు మోడీ ప్రభుత్వం అడగడం లేదు, అడగలేకపోతున్నారు. అందువల్ల భారతదేశంలో మైనారిటీల పట్ల అనుసరించే వైఖరిలో మార్పు రావాలి అనడంలో తప్పలేదు. కానీ భారతదేశంలో మైనారిటీల పరిస్థితి ఇలా ఉంది అనడం అర్థం లేదు. భారతదేశంలో ముస్లింల పరిస్థితి అలా ఉందా? ఇవాళ బహుశా ప్రపంచంలో పాకిస్తాన్ల కన్నా భారతదేశంలో ముస్లింలు చాలా స్వేచ్ఛగా ఉన్నారు. సో అందువల్ల భారతదేశంలో ముస్లింల పరిస్థితుల పైన ఎగ్జాగరేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు, అండర్మైన్ చేయకూడదు. కరెక్టే, మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతున్న వాటిని మనం వ్యతిరేకించాల్సిందే సెక్యులరిస్టులుగా. కానీ సెక్యులర్ భావాలు నమ్మిన వాడు ఎగ్జాగరేషన్ కూడా చేయకూడదు. భారతదేశంలో ఏదో కంప్లీట్గా అసలు మైనారిటీలు బతకలేని, జీవించలేని స్థితిలో ఉన్నారు అనడం పూర్తిగా అబద్ధం. అది నిజం కాదు, అది మనకు కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులు కదా. అందువల్ల బంగ్లాదేశ్తో పోల్చడంలో అర్థం లేదు. సో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండించడానికి మనకు భారతదేశంలో ఉన్న పరిస్థితుల వల్ల మనం బలహీనపడుతున్నాం అనొచ్చు, కానీ బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు, భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఒకటి అనడం అది దాంట్లో అసలు బేసిసే లేదు.